బైబిల్ గ్రంథంలో 7 ప్రాముఖ్యమైన కొండలు కనబడతాయి. ఒకటి మొరియా కొండ, దీనిని దర్శన కొండ అని అంటారు. ఇక్కడే అబ్రహాముకు దేవుడు దర్శనమిచ్చాడు. ఇక్కడే సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించాడు. 2 సీనాయి కొండ, ఇది దేవుడు మాట్లాడిన కొండ. ఈ కొండ మీదే దేవుడు మోషేకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. 3 అరారోతు కొండ, ఇది రక్షణ కొండ. ఇక్కడే నావహు కుటుంబ సభ్యులు 8 మందిని దేవుడు రక్షించాడు. 4 కర్మేలు కొండ, ఇది తడబాటు తొలగించే కొండ. ఇక్కడే 2 తలంపుల మధ్య ఉన్న ఇశ్రాయేలీయులు ఏలియాచే యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. 5 హెర్మోను కొండ, ఇది ఆశీర్వాదపు కొండ. బైబిల్లో హెర్మోను మంచు అని ఉంది. మంచు ఆశీర్వాదానికి సూచన. 6 ఒలీవల కొండ, ఇది ప్రార్థనా కొండ. సిలువకు ముందు యేసుక్రీస్తు ఈ ఒలీవల కొండ మీదే ప్రార్థన చేశాడు. 7 కల్వరి కొండ, దీనిని విమోచన కొండ అంటారు. ఈ కొండపైన యేసు సిలువ మరణము అనే బలియాగము కొనసాగించబడింది.